ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. తెలిసి తెలియకుండా ఏది పడితే అది డైట్లు ఫాలో అయిపోతే ఉన్నవి కూడా పోతాయి సార్, బాడీలో ఉన్న పోషకాలు కూడా పోతాయి. సో మీకు పీసీఓఎస్ వచ్చిందంటే రీజన్ ఏంటి, కాజ్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా మీకు ఆల్రెడీ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అవి అడ్రస్ చేస్తూ మీ స్లీప్ సైకిల్ ని సెట్ చేస్తూ మీ లైఫ్ స్టైల్ ని బేసికలీ పీసీఓఎస్ లో స్ట్రెంత్ ట్రైనింగ్ బాగా పనిచేస్తుంది. అంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరికి తగ్గట్టుగా ఏ ఎక్సర్సైజ్ చేయాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. డయాబెటిక్ పీపుల్ లో కానీ పీసీఓఎస్ లో కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ కాజ్. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ అవ్వాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. అంటే మీ మజల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ని పెంచాలి. మజల్ అన్నది స్పాంజ్ లాంటిది మీ గ్లూకోజ్ కి. ఎంత గ్లూకోజ్ వచ్చినా మీ మజల్ అబ్జర్వ్ చేసుకుంటది. అది ఎప్పుడు మీకు మజల్ ఉంటేనే అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే ఏం అబ్జర్వ్ చేస్తారు. అందుకు పీసీఓఎస్ క్లయింట్స్ ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ చెయ్యాలి. మెగ్నీషియం లాంటివి అండ్ వైటమిన్ డి, B12 ఇవి సరి సమానంగా బాడీలో ఉన్నాయా లేదా, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఊరిక క్యాలరీ డెఫిసిట్ డైట్స్ కి వెళ్ళిపోయి సన్నంగా అయిపోవాలన్న దాంతో లేకపోతే అలా చేస్తే అది కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా అవ్వదు. డైట్ అండ్ లైఫ్ స్టైల్ బోత్. ఇప్పుడు వచ్చిన డీజనరేటివ్ డిసీజెస్ ఏదైనా చేసుకోండి, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఆ రెండు ఫాలో అయితేనే మీకు తగ్గుతుంది. అండ్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ అ హోలిస్టిక్ అప్రోచ్. అన్ని కలిసి బాగా పనిచేస్తేనే మీ సిస్టమ్ అన్నది అలా నడుస్తుంది. ఏ ఒక్క చోట ఏ ఒక్క లోపం ఉన్నా ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తుంది. ఇంకోటి మన థైరాయిడ్ ఉంది, దీనికి లైఫ్ టైం మొత్తం మందులు వాడాల్సిందే అంటారు. థైరాయిడ్ వస్తే మెడిసిన్ మీదనే బతకాలి అంటారు కదా. మీ ఈ యొక్క డైట్ ప్లాన్తో థైరాయిడ్ రివర్స్ చేయొచ్చా? రెమిషన్ లోకి పెట్టొచ్చు సార్. ఎలా అనంటే థైరాయిడ్ రాగానే మనం థైరోనామ్ అని తీసుకుంటాం, T4 అది. ఓకే, సో అది T3 కింద కన్వర్ట్ కావాలి బాడీలో. అది కావాలంటే దాంట్లో మధ్యలో చాలా మట్టుకు బాడీలో ఎంజైమ్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ రిక్వైర్డ్ ఉంటాయి. అది లేనప్పుడు కూడా మీ బాడీలో థైరాయిడ్ డిస్ఫంక్షనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో థైరాయిడ్ రాగానే మందులు ఎక్కువ వేసుకోవాలంటే గుడ్డిగా మందులు వేసుకున్న మీరు స్టార్ట్ చేయండి, బట్ అట్లీస్ట్ కరెక్ట్ ఆన్ యువర్ దిస్ థింగ్. అంటే మీరు ఎక్కడ అంటే బాడీలో ఏం తక్కువ ఉంది ఏం ఎక్కువ ఉందా చూడండి. నేను చూసిన కేసెస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. I had a thyroid client. తనకి ఐరన్ డెఫిసిట్ ఉంది, ఐరన్ చాలా తక్కువ. వైటమిన్ డి ఎలాగా తక్కువ ఉందిలేండి, B12 ఎలాగా తక్కువ ఉంది. ఐరన్ ఎందుకు అంటే స్పెసిఫిక్ గా ఐరన్ ఎందుకు మెన్షన్ చేశానంటే T4 నుంచి T3 ఏదైతే కన్వర్షన్ కావాలో ఆ ఎంజైమ్ TPO అన్న ఒక ఎంజైమ్ ఉంది, అది ఐరన్ డిపెండెంట్. ఇమాజిన్ ఉత్తి T4 ఇచ్చేస్తున్నారు బాడీకి, కానీ మధ్యలో కావాల్సిన సామాగ్రి ఏం సప్లై చేయటం లేదు. ఇప్పుడు ఐరన్ కావాలి, ఆ ఎంజైమ్ కి ఐరన్ కావాలి, ఐరనే లేదు బాడీలో. అప్పుడు మీకు థైరాయిడ్ ఎలాగండి తగ్గుమోహం పడుతుంది. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్. ఇవి లోపించడం వల్ల కూడా ఆ కండిషన్ ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నిజం చెప్పాలంటే. మీరు ఎవరికన్నా డయాబెటిక్ రివర్స్ చేశారా మేడం ఈ డైట్ తో? రివర్స్ కన్నా రెమిషన్ కరెక్ట్ సార్. రెమిషన్ అన్న వర్డ్ యూజ్ చేయాలి చాలా మందికి సార్. ఏం లేదు, డయాబెటీస్ అన్నది చాలా మంది HbA1c చూసుకుంటారు. HbA1c అనగానే డయాబెటీస్ అనగానే HbA1c తెలిసి ఉంటుంది చాలా మందికి. అది 12 నుంచి 6 అయిపోతే సంబరపడిపోతారు. బట్ మీరు చూడాల్సింది అది కాదు. C-పెప్టైడ్స్ అనేసి పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ అవన్నీ చూడాలి. అంటే మీ ప్యాంక్రియా ఏ స్టేట్ లో ఉన్నదన్నది తెలియాలి. HbA1c అనేది సిమ్టమ్ మాత్రమే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకుంటున్నానండి జనాలకు తెలియాలని. సిమ్టమ్, ట్రిగర్, కాజ్ ఈ మూడు డిఫరెంట్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే వెయిట్ అనుకోండి, వెయిట్ గెయిన్ లా కనిపించేది సిమ్టమ్. ట్రిగర్ ఏంటి, జనాలు ఎక్కువ తినేస్తున్నాను, ఎక్స్ట్రా క్యాలరీస్, గివింగ్ ఎక్స్ట్రా క్యాలరీస్ దాన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, ట్రిగర్ అనుకుందాం, అది ట్రిగరే. కాజ్ ఏంటి తెలుసా, లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ కాజ్. సిమ్టమ్, ట్రిగర్, కాజ్ కి చాలా తేడా ఉంది. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సిమ్టమ్ ని ట్రిగర్ అనుకుంటారు, ట్రిగర్ ని కాజ్ అనుకుంటారు, అసలు కాజ్ ఏంటో తెలియదు. కానీ ఇంత వివరంగా మాత్రం ఎవరు చెప్పలేదు మేడం, సీరియస్గా చాలా బాగుంది. వండర్ఫుల్. అండ్ ఇంకొకటి మేడం, ఫ్యాటీ లివర్ వస్తుంది కదా, దానికి కారణం ఏంటి? ఏం తప్పు చేస్తే వస్తుంది ఫ్యాటీ లివర్? ఫ్యాటీ లివర్ హై కార్బ్ డైట్స్ సార్. అవునా?
ఫ్యాటీ లివర్ మెకానిజం చెప్తాను ఆ, సార్. ఇది అర్థమైతే గనక చాలా మంది వాళ్ళ ఈటింగ్ ప్రాసెస్ మార్చుకుంటారేమో Please. అని అని నమ్ముతున్నాను. యా, ఇప్పుడు మీరు అన్నం తిన్నారు, గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యింది. అవును ఓకే, గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళింది. అవును. ఇప్పుడు ఆ గ్లూకోజ్ ఎక్కడ ఉండాలి? బ్లడ్ స్ట్రీమ్ లో ఉండాలా, సెల్స్ లోపల ఉండాలా? ఖచ్చితంగా సెల్స్ లోపల ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రతిసారి ఏదో తింటున్నారు. ఓకే, గ్లూకోజ్ రిలీజ్ అయ్యాక ఆ గ్లూకోజ్ ని సెల్స్ దాకా తీసుకుని వెళ్ళేది ఇన్సులిన్. ఓకే ఇన్సులిన్ ఇస్ ద కీ. అంటే Hmm. బండికి తాళం లాంటిది ఇన్సులిన్. ఓకే తాళం లేనిదే కార్ బండి స్టార్ట్ అవ్వదు తాళం కదా, లేదు. అలాంటిది. ఓకే సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేసేది ఎవరు? ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్. ఆ, ఇవి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఆ సెల్ గ్లూకోజ్ ని పట్టుకుని సెల్స్ దగ్గర తీసుకుని వెళ్ళి, తీసుకో లోపల గ్లూకోజ్ వచ్చింది, నీకు ఎనర్జీ కావాలి కదా అనేసి అంటది. ఉమ్, సెల్ ఏమంటే ఇందాకలోనే వచ్చే ఎనర్జీ పట్టుకొని ఎన్నిసార్లు నేను తీసుకోవాలి, పని పాట లేదా? మన అవును. ఇంటికి చుట్టం ఒక్కసారి వస్తే బాగుంటది కానీ ప్రతిసారి రోజుకి 3-4 సార్లు అవును. వచ్చేసి అంటే చుట్టమంటామా? Correct. ఈ అనగా- పని పాట లేదు, ప్రతిసారి వస్తున్నా అనుకుంటాం. సేమ్ ఆ, మన తిన్న హ్యాబిట్స్ బట్టి ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అవును. ప్రతిసారి ఏదో ఒకటి తినడం, ఇన్సులిన్ రిలీజ్ Correct. చేయడం, ఆ గ్లూకోజ్ ని Okay. కాస్త ఇన్సులిన్ సెల్స్ దాకా తీసుకుని వెళ్ళడం. ఆ, ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? మీరు 2 పాయింట్స్ చేస్తారు. ప్యాంక్రియాస్ ని ఎగ్జర్ట్ చేస్తున్నారు, అనవసరమైన పని. ఓకే అనవసరంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళిపోయేసరికి బాడీ ఇన్సులిన్ ఇంకొక సిగ్నల్ పంపిస్తుంది. నువ్వు పంపించిన ఇన్సులిన్ సైన్యం తక్కువైంది, ఇంకొంచెం సైన్యాన్ని తీసుకొని పంపించు ఇన్సులిన్ ని, ఆ, దాని లోపల తోసేద్దాం అనేసి. అక్కడ సైన్యం ప్రాబ్లం కాదు, మీరు మాటికి ఇవ్వడం స్పైక్ ని, గ్లూకోజ్ అంత గ్లూకోజ్ ని అవసరం లేనప్పుడు ఇచ్చేయడం ప్రాబ్లం. చాలా మంది పల్లీలని చిరు చిరు ఏదో ఒకటి నోరాకుండా తింటూనే ఉంటారు 24 వితౌట్ నవ్వుతూనే గ్యాప్. ఉంటారు, అవును. ప్రతి 2 గంటలకి ఇలా అది తప్పు. నిసాద్ అనేసి కాదు సార్, అది చాలా క్యాలిబ్రేటివ్ గా తినాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెల్ లోపల గ్లూకోజ్ ఏదైతే వెళ్ళలేదు, ఇట్ ఈస్ బీయింగ్ రెసిస్టెడ్. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ బీయింగ్ రెసిస్టెడ్ ఎట్ ద సెల్స్, ప్రైమరీ కాజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ స్పైక్స్. అదేమవుతుందంటే ఇప్పుడు మెయిన్ మెకానిజం ఇక్కడ మొదలవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్ లో ఇంత గ్లూకోజ్ ఉంటుందో, బాడీ అంత గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్ లో ఉండనివ్వదు. లివర్ సిగ్నల్ పంపిస్తుంది ఇన్సులిన్ కి, ఆ గ్లూకోజ్ అంతా అక్కడ ఉంచొద్దు, హోమోస్టాటిస్ మెయింటైన్ చేయాలి, అంత గ్లూకోజ్ ఉంటే బ్లడ్ థిక్ అయిపోయి వేరే ప్రమాదం వస్తుంది, యు బ్రింగ్ ఇట్ హియర్. ఇక్కడ తెచ్చి నేను సర్దుబాటు చేస్తానని మన ఇంట్లో రేషన్లు ఎక్కువ అయిపోతే ఏం చేస్తాం? స్టోర్ రూమ్ లో కుక్ చేస్తాం కదా, ఎక్స్ట్రా అయిపోయింది, యూజ్ చేయింది. సేమ్ అదే పద్ధతిలో ఆ గ్లూకోజ్ ని కాస్త ఫస్ట్ లివర్ దాని లోపల ఎంత అయితే అంత ఉంచుకుంటుంది. అవునా? ఓకే. కొంచెం ఉంచుకొని మిగతాది మీ పొట్ట విసరల్ ఫ్యాట్ రూపంలో, మీ జెనెటిక్ డిస్పోజిషన్ అంటే మీ పరంగా మీకు ఎక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందో దాని పరంగా కూడా జమ చేసేస్తుంది. ఇలా ఒక్కసారి అవ్వదు కదా, అవుతూనే ఉంటుంది డే మొత్తంలో. అప్పుడు ఏమవుతుంది? లివర్ లో ఫ్యాట్ జమ అవ్వక ఆల్కహాల్ తాగని వాళ్ళలో కూడా ఇలాంటి పద్ధతుల వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. యాక్చువల్లీ మీరు ఏమంటారు అనుకున్నా అంటే, మందు కొట్టక ఆపేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అని అంటారేమో అనుకొని ఆ ప్రశ్న వేసా. మందు తాగని వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉంది. ఓకే, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు దాన్ని. ఓకే ఓకే. సో వాళ్ళు మందే తాగలేదు, మందు చుక్క కూడా వాళ్ళ జీవితంలో చూడలేదు, వాళ్ళకి ఎలా వచ్చింది? ఇప్పుడు నేను చెప్పిన మెకానిజం ప్రకారమే తరచుగా గ్లూకోజ్ స్పైక్ రావడం, ఆ గ్లూకోజ్ బ్లడ్ లో కాస్త ఉండకూడదు అనేసి లివర్ దాన్ని తెప్పించి దానిలో స్టోర్ చేసుకోవడం, మళ్ళీ వేరే చోట స్టోర్ చేయడం, ఇది మెకానిజం. దీనివల్ల ఖచ్చితంగా మీకు అంటే మీ తింటున్న తిండి ఎప్పుడు తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూడండి మేడం. ఇంకోటి కిడ్నీ పెయిన్స్ వస్తాయి, యూరిక్ యాసిడ్ పెయిన్స్ ఉంటాయి. అవును, వీటిని కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ డైట్ తో? యూరిక్ యాసిడ్ పెరిగి ఉందనంటే ఖచ్చితంగా మీకు గౌట్ అది అక్యుములేట్ అయ్యి జాయింట్స్ దగ్గర పెయిన్ అది ఉంటుంది సార్. సో ఏం ఇండికేట్ చేస్తుందంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది ఇండికేట్ చేస్తుంది. సో ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంది అన్నది చూడాలి. ఫిల్టరేషన్ రేట్ దెబ్బతిన్నా మీ కిడ్నీ అన్నది అంటే యూరిక్ యాసిడ్ ఇస్ అ వేస్ట్ ప్రోడక్ట్, బాడీ నుంచి బయటకి పోవాలి. అది పోని పరిస్థితుల్లో ఏమవుతుంది? లోపల జమ అయిపోతుంది. కిడ్నీలో కాదు సార్, జాయింట్స్ లో. స్టోన్స్ గా కూడా మారొచ్చు కొన్ని కేసెస్ లో, స్టోన్స్ గా కూడా మారుతుంది. కొన్ని కేసెస్ లో గౌట్ లా అంటే మీ జాయింట్ చుట్టూ అక్యుములేట్ అయిపోతుంది, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు.